నమస్తే బోసుకుమరి ప్రవీణ్ పగడాల కేస్ మిస్టరీ వీడినట్టేనా అంటే నాకు తెలిసి 100కి 200% వీడినట్టే. కానీ దీనిలో చిన్న మ్యాజిక్ ఏంటంటే మాజిక్కో లాజిక్కో లేకపోతే ఇంకో దిక్కుమాల ఏ యాజిక్కో తెలియదు కానీ టోటల్ గా ఈ ఇష్యూ మీద కొంతమంది చాలా మంది సీరియస్ గా మాట్లాడుతున్నారు. నేనేదో ఒక క్లారిటీగా చెప్తున్నాను. క్రిస్టియన్ విధానంలో ఉన్నటువంటి చాలా మంది వరకు కూడా ఇప్పుడు పోలీసులు ప్రవీణ్ కి సంబంధించినటువంటి బ్రదర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూకి ఏ కంక్లూజన్ అయితే ఇచ్చారో దీనికి సంబంధించి దీనికి వాళ్ళు యాక్సెప్ట్ అవుతారని అయితే మాత్రం ఆల్మోస్ట్ యాక్సెప్టే. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఈ వివాదాన్ని అయితే మాత్రం అణిచివేసేటువంటి విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా చూడరు. దీంట్లో అంటే ఒక రకంగా చెప్పాలంటే మైండ్లెస్ ఫెలోస్ అంటారు. దాన్ని ఏమంటారంటే అజ్ఞానులు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అజ్ఞానులు అంటే మంచి వాళ్ళే కానీ తెలియతనంగా ఉండేటువంటి వాళ్ళు, అమాయకులుగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళలో ఏం స్ప్రెడ్ చేస్తారంటే నేను చెప్పాను చాలాసార్లు కూడా మళ్ళీ చెప్తున్నాను. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ అది ఇది అని చెప్పేసి రకరకాలుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ హిందుత్వం అనేటువంటి విధానం ముందుకు తీసుకురావడంతో మమ్మల్ని ఏదో తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కోణంలో దాన్ని రాజకీయంగా ఎవరైతే వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మాటలు వినసొప్పుగా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కూడా మంచి కంటే చెడు ఏదైతే ఉంటుందో ఇది చాలా వినసొప్పుగా ఉంటుంది, నచ్చేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు నమ్మేస్తా ఉంటారు. దీనికి ఒక ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని అంటే ఇలాంటి సంఘటనలు ఇక ముందు ఏదైనా 1, 2, 3 సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ఇది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. పలానా వాళ్ళు చెప్పారు ఇదన్నీ ఫిక్స్ అయిపోతారు. దీని మొత్తం ఏతావాత ఏంటంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటిది ఆయన 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆయన చనిపోవడానికి ముందు 3 సార్లు యాక్సిడెంట్ అయింది. 3 సార్లు ఆయన మద్యం కొనుగోలు చేశాడు అనేటువంటి విధంగా దీంట్లో క్లారిటీ. ఇప్పుడు ఆయన 3 సార్లు మద్యం కొనుగోలు చేసేదాన్ని వీడియో రిలీజ్ చేశారు. ఆయన యాక్సిడెంట్ లేనటువంటి ప్రదేశాలని వీడియో రిలీజ్ చేశారు. ఆయన మద్యం సేవించేటువంటి వీడియోస్ ఎక్కడా? ఎందుకంటే ఇప్పుడు మద్యం కొనుగోలు చేస్తే ఆయన బాడీలో మద్యం ఉంది, ఆల్కహాల్ కంటెంట్ ఉంది, పోస్ట్ మార్టంలో తెలిసిందని చెప్తున్నారు. ప్లస్ మద్యం అంటే కొనుగోలు చేసేది ఉన్నాయి, ప్లస్ ఆయన యాక్సిడెంట్ అయినటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా క్లిస్టల్ క్లియర్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ తో సహా పోస్ట్ మార్టం రిపోర్ట్ తో సహా కంప్లీట్ గా ఇచ్చేసారు. మా దగ్గర కంప్లీట్ సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్పారు. అది కూడా కాకుండా ఎవరైతే రాజకీయంగా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అవును మేము మాట్లాడిన తప్పని ఒప్పుకోరుగా వాళ్ళు కూడా ఇంకేదో కొన్ని డౌట్లు రేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది కొంతకాలం నిరంతరం నడుస్తూ వెళ్ళిపోతుంది. చాలా క్రైస్తవ సమాజానికి చాలా వరకు మ్యాటర్ అర్థమైపోయింది. 90% అర్థమైపోయింది. ఇక 10% లోనే ఇది ఓవర్కట్ నలుగుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఈ మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళంతా 2 రోజులు అడావిడి చేస్తారో ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది. జరిగేటువంటి విషయం ఇదే. ఎప్పుడైతే ఆయన ఫుటేజ్ దొరికి మద్యం అనేటువంటి విధానం వచ్చిందో చాలా వరకు చల్లబడిపోయింది వాస్తవంగా అయితే. కానీ ఇంకా కూడా దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే రెచ్చగొట్టేటువంటి విధంగా రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి, మీరు మాట్లాడిన దానికి అనేటువంటి విధంగా అడిగితే మా దగ్గర ఏం లేవు, మేము క్యాజువల్ గా మాట్లాడేటువంటి విధంగా వాళ్ళు తేల్చి చెప్పేశారు, అయిపోయింది. లేదు ఈ మామూలుగా వాళ్ళు ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఇదిగో మాకు అనుమానాలు ఉన్నాయి, ఇదిగో లేదు మేము పోలీసులకి ఈ విషయం చెప్పామని చెప్పండి, అది కూడా లేదు, ఏది లేదు. కానీ చంపేశారు. ఎట్లాగానంటే బండి వచ్చి మా మీద పడిపోయింది, అందుకని చచ్చిపోయింది, రకరకాలైనటువంటి కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికీ కూడా 2-3 విషయాలు ఖచ్చితంగా తేలాల్సినటువంటి విధానాలు ఉన్నాయన్నటువంటి కోణంలో ఇప్పటికీ కూడా ప్రచారం జరుగుతుంది. నెంబర్ 1, సోషల్ మీడియాలో టీ షర్ట్ మీద ఒక బూట్ కాల్ గుర్తు ఉన్నట్లుగా మరి అది చెప్పారు. దానికి ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అది నిజంగానే ఫేక్ ప్రచారమా అంటే ఎవరన్నా దాన్ని ఏదో అనో లేకపోతే ఇంకోటో అంటే ఈ మత విధానాన్ని రెచ్చగొట్టడానికి, ఈ రాజకీయ విధానాన్ని రెచ్చగొట్టడానికి, ఓటు బ్యాంకు కోసం సోషల్ మీడియాలో చేసినటువంటి పిచ్చి పని లేకపోతే నిజంగానే మరకుండా ఈ విషయానికి క్లారిటీ. నెంబర్ 2, అక్కడ ఏ కర్రలు ఏదో ఉన్నాయట, ఆ కర్రల మీద ఉండేటువంటి బ్లడ్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి, ఈ విషయానికి కొంచెం క్లారిటీ తీసుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే ఆయన మద్యం సేవించినటువంటి ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ నుంచి అంటే ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు, కొన్ని చోట్ల స్పెట్స్ తీసాడు, మాస్క్ అయితే కంపల్సరీగా ఉంది. మరి ఆయన ఎక్కడ కూడా మొత్తం ఫేస్ రివీల్ అవ్వలేదు ఏంది అనేటువంటి విధంగా. ఆయన సెలబ్రిటీ, ఆల్మోస్ట్ సెలబ్రిటీ, క్రిస్టియన్ విధానంలో ఖచ్చితంగా సెలబ్రిటీ, ఆయన ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు. కాబట్టి మద్యం షాప్కి వెళ్ళి మొత్తం మొహం ఓపెన్ చేసిపోయి కొనలేడుగా. నాకు తెలిసి ఆ క్రిస్టియన్ విధానానికి సంబంధించినటువంటి చాలా మంది అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపడరా, ఖచ్చితంగా గుర్తుపడతారు. కాబట్టి ఏ సెలబ్రిటీ అయినా వెళ్తారు, ఇది కామన్ సెన్స్. కానీ అక్కడ కాదు, ఫేస్ రివీల్ అవ్వలేదు కాబట్టి దీని వెనక ఏదో ఉంది.
ఆ మనిషి ఆయన కాదు అనేటువంటి విధంగా చెప్తున్నారు. కాబట్టి ఆయన అది తీసేసి మద్యం సేవిస్తున్నట్లుగా ఒక్క వీడియో అన్న ఉంటే దానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, క్రిస్టియన్ ఓట్ బ్యాంకింగ్ కోసం రెచ్చగొట్టి ఆ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన కుటుంబాన్ని రోడ్డును పడేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతతో ఆ ఇష్యూ వదిలేసిన అది ఏదో గుట్టుగా ఉండేది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో మళ్ళీ ఆ ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈయన స్థాపించినటువంటి సంఘం ఉంది కదా, మరి దాంట్లో వీళ్ళు ప్రచారం చేసుకుంటూ తన వైఫ్ అయినా కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు టోటల్ గా ఫ్యామిలీ మీద మచ్చ వచ్చేసింది కదా, వర్క్ వచ్చేసింది కదా. నువ్వు 190 చెప్పు, అది ఇంకెవరు వినరు. ఎందుకంటే క్రిస్టియన్ విధానంలో ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో ప్రయాసపడితే గాని, ఎంతో కష్టపడితే గాని, ఎంతో శ్రమ పడితే గాని ఆ స్టేజ్కి రాడు. కాబట్టి ఆ శ్రమ ఆయన చేసి ఉంటాడు. చేయకపోతే ఇంత దూరం రాడు. చేశాడు, అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ రాజకీయ ప్రయోజనాల వల్ల వీళ్ళందరూ వాడేసుకున్నారు. వీళ్ళు ఎవరెవరు వాడుకున్నారు ఏంటి అనేటువంటి విషయం తెలుసు, కంప్లీట్ గా తెలుసు. కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ గా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు. అవును, ఇప్పుడు ఆయన నిజంగానే మర్డర్ అని చెప్పేసి అన్నారు అనుకున్నాం. దీనికి సంబంధించి మిగతా వాళ్ళు మాట్లాడటం ఎందుకు? పోయి కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్ళి ఇదిగో మాకు అనుమానాలు ఉన్నాయి, ఇదిగో మా అనుమానాలు, మా సాక్ష్యాధారాలు చెప్పి కోర్టుకు వెళ్ళండి. కోర్టు పోలీసులు ఆదేశిస్తుంది. అప్పుడు పోలీసులు వస్తారు. పోలీసులు ఇదిగండి మినిట్ టు మినిట్ అంటే అప్డేట్ ఇదిగోండి ఇది అని చెప్పేసి వాళ్ళు సాక్ష్యాధారాలు పెడతారు. మరి కోర్టు తెలుస్తుంది అది. మరి ఇంతవరకు ఎవరు కోర్టుకు వెళ్ళేది ఏంది? అది అర్థం కావట్లేదు టోటల్ గా. మరి ఏమైతే చూద్దాం. ఏమైనా ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రవీణ్ పగడ గారికి సంబంధించినటువంటి ఈ మిస్టరీ ఏదైతే ఉందో కంప్లీట్ గా వదిలిపోయినట్టే. 4 రోజులు కొంచెం ఎవరన్నా కొంత అడవాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి దగ్గర ఆ రోడ్డు పక్కనే కంకర పోస్తుంది, అక్కడ స్కిడ్ అయింది. ఆయన పొద్దు నుంచి ఏం తిన్నట్టుగా లేదు. ప్లస్ అది కూడా కాకుండా 3 సార్లు అప్పటికే యాక్సిడెంట్ అయి ఉంది. ప్లస్ అది కూడా కాకుండా ఆయన మద్యం సేవించున్నాడు. ప్లస్ పైగా ఎండ, ఉదయం నుంచి జర్నీలోనే ఉన్నాడు, బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. ఆ బండి 2 గంటలు ఉంటుంది. ఆ బండి రాయల్ ఎన్ఫీల్డ్, అది విపరీతం బరువు. మరి ఆయన ఏమో పొట్టి విధానంలోనే ఉన్నట్టున్నాడు. కొంచెం ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 కిలోమీటర్ స్పీడ్ మీద వస్తున్నాడు. జస్ట్ స్కిడ్ అయితే చాలు. ప్లస్ అది లోపల ఆ గుంట, అది పెద్ద బారు గుంట ఏం కాదు, మామూలుగా 5-6 అడుగులో ఉన్నట్టున్నారు టోటల్ గా. ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. స్కిడ్ అయినప్పుడు మనిషే ఖచ్చితంగా ముందు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకంటే బండి తిరగబడేటువంటి అవకాశాలు కూడా కంపల్సరీగా ఉన్నాయి. ఇది పోలీసులు చెప్పినటువంటి వర్షం. టోటల్ గా ఇప్పటి వరకైతే ఈ మిస్టేక్ సంబంధించి టోటల్ వర్షన్ అయితే తెలిసిపోయింది. ఇంకా మిగతా వాళ్ళు రేస్ చేస్తే అదే ఏం రేస్ చేస్తారు? ఇంకా ఆ బండి అట్లాగా ఎందుకు వచ్చి పడింది, అంత కరెక్ట్గా ఎందుకు పెడతారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఆయన చంపేశారు అనుకుందాం, చంపేస్తే బండిని తీసుకొచ్చి ఆయన మీద పెట్టాల్సినటువంటి పని ఏముంది? చంపేసిన వాళ్ళు ఎట్లా చంపేసి వెళ్ళిపోవచ్చు కదా. బండిని తీసుకొచ్చి కరెక్ట్గా ఎందుకు పెడతారు? ఇదిగో బండి ఇలా కరెక్ట్గా పెడితే ఆ బండి అలా పెట్టారు, ఆ అనుమానం రావాలి ప్రజలందరికీ అని చెప్పేసి అనుమానం కలిగించడానికి ఆ బండి అట్లా పెట్టలేరా? ఒకవేళ చంపుంటే, నిజంగా చంపుంటే, ఒకవేళ జరిగి ఉంటే అలా కరెక్ట్ గా పెడతారా? అక్కడ ఏమన్నా ప్రూఫ్స్ వదిలేస్తారా? ఇదిగో బండి కరెక్ట్ గా పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. బండి కరెక్ట్ గా ఎందుకు అరేంజ్ చేసి వెళ్తారు? అనుమానం రావడానికా? ఓ ఇది చంపారని చెప్పేసి అనుమానం రావడానికేనా? ఒకవేళ ఆయన మీద ఆయన కాంట్రవర్షియల్ గా మాట్లాడతారు కాబట్టి ఆ కాంట్రవర్షియల్ ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ గ్రడ్జ్ ఉంటే ఆయన మీద, ఆయన చంపేసాడు పడేసి వెళ్ళిపోయేవాళ్ళు, అంతే కదా. కానీ కరెక్ట్ గా పేర్చినట్టు పెట్టేసి ఎందుకు వెళ్తారు? ఆ పేర్చినట్టు పెడితే వాళ్ళకి అనుమానం రావాలి, మేమే చంపామని తెలియాలని. మరి ఏమో ఒకసారి అందరూ అట్లా మాట్లాడేటువంటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ తెలిసిపోయిన విషయం. మరి వీళ్ళు ఏ డౌట్లు రేస్ చేస్తారో ఏంటో వాటి పట్టలేదు. ఇప్పుడు పోలీసుల వర్షన్ చెప్పాను, క్రిస్టియన్ వర్షన్ చెప్పాను. ఇప్పటికీ కూడా క్రిస్టియన్స్ చాలా మంది వరకు కూడా, నేను చాలా మందితో మాట్లాడాను, వాళ్ళు ఇప్పటికీ కూడా నమ్ముతున్నటువంటి ఒక బండ గుర్తు ఏంటంటే, ఆయన ఒక క్రిస్టియన్ విధానంలో ఉన్నాడు కాబట్టి మద్యం సేవించడు. ఇదంతా పోలీసుల డ్రామా, ఇదంతా డ్రామా. ఆయన ఎక్కడో చంపేసి తీసుకొచ్చి పడేసి ఆయన మీద బండి కొనుక్కోబెట్టి వెళ్ళారు అనేటువంటి విధంగా. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలనుకుంటే పైన ఎందుకు కొనుక్కోబెట్టాలి? ఇది కదా లాజిక్. మామూలుగా బండి తుక్కు చేసేసి పక్కన పడేసి వెళ్ళిపోవచ్చు కదా. ఓహో యాక్సిడెంట్ చచ్చిపోతాడని అప్పుడు క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ రాదు కదా. బండి ఆయన మీద పెట్టిలేరు అని అంటే ఏంటి కారణం? అంటే పెట్టలేరు అనుకుంటున్నారు అని అంటే అనుమానం రావడానికి చిన్న సింపుల్ లాజిక్ అంతే. ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే కోర్టుకు వెళ్తే ఆలోచన, లేకపోతే ఎవరి ఇష్టం.